హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన వాయిస్ గ్లోబల్ మీడియా. ప్రస్తుతం మనం గచ్చిబౌలిలోని ఆప్టా క్యాటలిస్ట్ బిజినెస్ కాన్ఫరెన్స్ దగ్గర ఉన్నాం. ఈ రోజు మనతో పాటు ఒక బిజినెస్ మ్యాన్ అయితే ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుస్తున్నాం. గుడ్ మార్నింగ్ మేడం. మాది ఫర్నిచర్ కేటగిరీ మేడం. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? బాగుంది మేడం. ఫస్ట్ టైం రావడం, ఇలాంటి ఒక ప్రోగ్రామ్కి రావడం. నేను ఫస్ట్ నుంచి ఓన్లీ గుంటూరు సిటీ వాటికే చూసేవాడిని, కానీ గ్లోబల్ లెవెల్లో బిజినెస్ ఎలా ఉంటుంది, వాళ్ళ ఐడియాస్ ఎలా ఉంటాయి, వీటి గురించి ఒక ఐడియా కోసం వచ్చాను. బట్ ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ ప్రోగ్రామ్ మేడం. కంపెనీని మీరు ఎప్పుడు స్థాపించారు? నేను లాస్ట్ 18 years నుంచి నా ఓన్గా స్టాప్ చేశాను మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నుంచి. అది ఇప్పుడు షోరూమ్స్ పెట్టాను, ఒక 2 showrooms త్రూ. ఇంకా ముందుకు వెళ్ళడానికి ఇలాంటి ప్రోగ్రామ్స్ ద్వారా ఎలాంటి ఐడియాస్తో ఎలా నేను డెవలప్ అవ్వాలనేది ఉపయోగపడుతుందని వచ్చాను మేడం. అలాగే మీ సక్సెస్కి ఎవరైనా కారణం ఉన్నారా? లేక వన్ అండ్ ఓన్లీ మై ఫ్యామిలీ. ఇంతకుముందు మీరు ఒక మాట అన్నారు, అంటే 18 years నుంచి కంపెనీ స్థాపించారు, గ్లోబల్ సైడ్ రావాలనుకుంటూ ఒక మాట అన్నారు. ఖచ్చితంగా మనం ఒక బిజినెస్ పెట్టినప్పుడు సక్సెస్ అవ్వాలంటే దాంట్లో అప్ అండ్ డౌన్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. మీరు ఇలాంటి ఎదుర్కొన్నప్పుడు ఎలా ముందుకు వెళ్ళారు? యాక్చువల్గా ఫస్ట్ 4-5 years నాకు చాలా స్ట్రగుల్స్ ఉండేవి. బట్ దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఫ్యామిలీ సపోర్ట్ కానీ, ఫ్రెండ్స్ కానీ, టువర్డ్స్ బిజినెస్ సరౌండింగ్స్ కానీ, మనకున్న తప్పు ఒప్పులు కానీ, మనం ఎలా మిస్టేక్స్ చేసాం, దాని నుంచి ఓవర్కమ్ ఎలా చేస్తున్నాం, అది మళ్ళీ రిపీట్ కాకుండా ఎలా చేయాలి అనే దాని మీదే ఫోకస్ చేస్తే సమ్ బెటర్. ఇంకా నేను గ్రో అవ్వాలనుకుంటున్నాను. ఐఎమ్ ఎ కిడ్ అనుకుంటున్నాను. అలాగే ఇంతకుముందు మీరు ఒక మాట అన్నారు, మీ సక్సెస్కి ఎవరంటే మా ఫ్యామిలీ అన్నారు కదా. అలాగే మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు మన కింద ఉన్న ఎంప్లాయీస్ కూడా ఒక బ్యాక్ బోన్ మనకి. అలాగే మీ కింద పనిచేస్తున్న ఎంప్లాయీస్ గురించి మీరేం చెప్తారు? వాళ్ళు లేకపోతే మనం లేవనే చెప్తాను నేను. దాంట్లో నో డౌట్ అబౌట్ దట్. ఎందుకంటే మనం ఓన్లీ ఫైనాన్షియల్గా కానీ, మెంటల్గా కానీ మనం పెడతాం, కానీ హార్ట్ ఆఫ్ ది బిజినెస్ మన బిజినెస్కి అయితే ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళే హార్ట్ ఆఫ్ ది బిజినెస్ అని నేను చెప్తాను. వాళ్ళు లేకపోతే మనం బిజినెస్లో నథింగ్ అనుకోని కూడా అనుకోవచ్చు. అలాగే ఇప్పుడున్న సమాజంలో ఇప్పుడున్న ఇదికి కూడా ప్రతి ఒక్కరిలో కూడా యంగస్టులు కానీ అందరూ బిజినెస్ చేయాలి అంటే ఎక్కువ కాలం ఏం జాబ్ చేస్తామనే ఫీల్డ్లో ఉన్నారు యంగ్స్ అంతా కూడా. వాళ్ళకి మీరు ఎలాంటి సజెషన్ ఇస్తారు బిజినెస్ వైపు వచ్చేవాళ్ళు? బిజినెస్కి రావచ్చు, కానీ బట్ ఒక ప్రీ ప్లాన్డ్గా మనకున్న ఐడియాస్, మనకున్న అనాలిసిస్ చేసుకొని రావడం అనేది బెస్ట్ ఐడియా. లేదంటే మాత్రం ముందుకు వచ్చేసి గబాలను ఇబ్బంది పడే పరిస్థితులు అయితే ఇప్పుడున్న మార్కెట్లో అయితే ఉన్నాయి. మీరు ఎప్పుడో ఒకట ఈ సక్సెస్లో ఎప్పుడైనా ఫెయిల్ అయిన సిచ్యువేషన్స్ ఉన్నాయా? ఒకవేళ మీరు ఫెయిల్యూర్ సైడ్ అయ్యి వెళ్ళిపోయినప్పుడు మీరు ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలాంటి ధైర్యాన్ని మీరు తెచ్చుకున్నారు? నేను 2-3 times ఫెయిల్ అయ్యాను. ఐఎమ్ లాట్స్ ఆఫ్ స్ట్రగుల్స్ చేశాను, కానీ దాని నుంచి ఓవర్కమ్ చేయడానికి సమ్ మై ఫ్రెండ్స్ అండ్ ఆ బ్యాక్ జరిగిన విషయాల్ని మనం ఓవర్కమ్ చేయడం కోసం చేసుకున్న ప్లానింగ్ ఐ కెన్ మేనేజ్ ఇట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫైనల్గా ఆప్టా క్యాటలిస్ట్ బిజినెస్ గురించి ఏం చెప్తారు? అసలు ఇది నాకు ఎలా ఉపయోగపడుతుంది, అసలు బిజినెస్లో నేను ఎలాంటి ఐడియాస్ తీసుకోవాలనే దానికోసం చూస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.